దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు. కైకేయి, నీకు భరతుడు కావాలంటే భరతుడికి రాజ్యాన్ని ఇవ్వడానికి నేను సిద్ధమే. కాని రాముణ్ణి మాత్రం అడవికి పంపమని అడగకు. రాముణ్ణి నేను కోల్పోతే నేను బతకలేను అని అన్నాడు. అప్పుడు కైకేయి ఇలా అంది. మహారాజా, మీరు నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అప్పుడు దశరథుడు, మాట, ఒక్క మాట కోసం నా ప్రాణాన్ని తీసుకుంటున్నావా అని అన్నాడు. దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి నిర్ణయం మారలేదు. ఆమెకు మందర నాటిన భయం ఇప్పుడు ఆమె మనసును పూర్తిగా ఆక్రమించింది. దశరథుడి మనసులో ఒకటే ఆలోచన, రేపు ఉదయం రాముణ్ణి ఎలా చూస్తాను? అయోధ్య అంతా రాముడి పట్టాభిషేకం కోసం సిద్ధమవుతోంది. రాజులు, మహర్షులు, ప్రజలు అందరూ రాముణ్ణి యువరాజుగా చూడ్డానికి వస్తున్నారు. కానీ వారికి ఎలా చెప్పాలి? రాముడి పట్టాభిషేకం లేదు, రాముడు అడవికి వెళ్తున్నాడు అనే మాట ఎలా చెప్పాలి అని. దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు. కైకేయి, రాముడు అడవికి వెళ్తే కౌసల్య ఏమవుతుంది? సీత ఏమవుతుంది? అయోధ్య ప్రజలు ఏమవుతారు? ముఖ్యంగా నేను ఏమవుతాను? దశరథుడికి తన నిర్ణయం వల్ల కలిగే బాధ కన్నా రాముణ్ణి కోల్పోవడం వల్ల కలిగే బాధ ఎక్కువ. అతని హృదయం ఒకవైపు తండ్రిగా రాముణ్ణి కాపాడు అంటోంది, మరోవైపు రఘువంశరాజుగా ఇచ్చిన మాటను నిలబెట్టు అంటోంది. ఈ రెండిటి మధ్య దశరథుడు పూర్తిగా విరిగిపోయాడు. ఆ రాత్రి దశరథుడు ఎన్నిసార్లు కైకేయిని వేడుకున్నాడో, ఎన్నిసార్లు రాముడి పేరు పలికాడో ఎవరికీ తెలియదు. అతని మాటల్లో కోపం లేదు, అతని హృదయంలో ద్వేషం లేదు. కేవలం తన కుమారుణ్ణి కోల్పోతున్న తండ్రి బాధ మాత్రమే ఉంది. తూర్పు దిక్కున సూర్యోదయం. అయోధ్య వీధుల్లో ప్రజలు మేల్కొంటున్నారు. పూలు అలంకరిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. రాజభవనం వైపు ప్రజలు తరలి వస్తున్నారు. కానీ అయోధ్యకు తెలియదు ఈ ఉదయం వారి ఆనందానికి చివరి ఉదయం అని. రాముడి పట్టాభిషేకం కోసం వచ్చిన ప్రజలు తమకు తెలియకుండానే రాముడి వనవాసానికి సాక్షులుగా మారబోతున్నారు. రాజభవనంలో మంగళ వాయిద్యాలు ప్రారంభమయ్యాయి. వశిష్ఠ మహర్షి పట్టాభిషేకానికి సిద్ధమయ్యారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన రాజులు, ఋషులు, ప్రముఖులు అందరూ రాముడి పట్టాభిషేకాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అయోధ్యలో ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే ఆనందం, ఈరోజు రాముడు యువరాజు అవుతాడు. రాముడికి మాత్రం రాబోయే పరిణామాల గురించి ఏమీ తెలియదు. ఆయన హృదయంలో ఆనందం కంటే తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే భావం మాత్రమే ఉంది. ధర్మానికి ప్రతిరూపమైన రాముడు ఆ రోజు కూడా తన నిత్య కర్మలను పూర్తి చేశాడు. మంత్రి సుమంత్రుడు దశరథుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వశిష్ఠ మహర్షి కూడా వచ్చారు. రాముని తీసుకురావడానికి ఆజ్ఞ ఇవ్వండి అని. అప్పుడు దశరథుడు, సుమంత్ర, రాముణ్ణి వెంటనే నా దగ్గరకు తీసుకురా అని అన్నాడు. ఆ ఒక్క మాట పలకడానికి కూడా దశరథుడి గొంతు వణికింది. ఎందుకంటే తన ముందు నిలబడిపోయే రాముడితో తను చెప్పాల్సిన విషయం తన హృదయాన్ని చీల్చబోతోంది. రాముణ్ణి తీసుకురావడానికి సుమంత్రుడు బయలుదేరాడు. అతని రథం అయోధ్య వీధుల్లో వేగంగా దూసుకుపోతోంది. ప్రజలు మాత్రం ఆ రథం రాముణ్ణి పట్టాభిషేకానికి తీసుకెళ్తుందని భావించారు. కానీ విధి ఆ రథాన్ని మరో ప్రయాణానికి సిద్ధం చేస్తోంది. రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నాడు. సీతమ్మ ఆనందంగా ఉంది. సుమంతుడు గదిలోకి ప్రవేశించి ఇలా అన్నాడు. ప్రభు, మహారాజు దశరథుడు వెంటనే మిమ్మల్ని పిలుస్తున్నారు. రాముడు ఇలా అన్నాడు. తండ్రి నన్ను పిలుస్తున్నారా? తల్లి కైకేయి కూడా అక్కడే ఉన్నారా అని. అప్పుడు సుమంత్రుడు అవును ప్రభు అని అన్నాడు. రాముడికి ఒక్క అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే తండ్రి పిలిస్తే వెళ్ళడం అతని ధర్మం. రాముడు సీతమ్మతో ఇలా అన్నాడు. సీత, తండ్రి నన్ను పిలిచారు. కైకేయి తల్లితో కలిసి ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. నేను వెళ్ళి వస్తాను అని. అప్పుడు సీతమ్మ, ఈరోజు పట్టాభిషేకం కదా స్వామి, దాని గురించే అయి ఉంటుంది అనింది. రాముడు, ఏదైనా కావచ్చు సీత, తండ్రి పిలుపు ముందు మిగతా విషయాలన్నీ చిన్నవే అని చెప్పి బయలుదేరారు. రాముడు గదిలోకి ప్రవేశించి దశరథుణ్ణి చూశాడు. దశరథుడు రాముణ్ణి చూడగానే కళ్ళల్లో నీళ్లు. అప్పుడు రాముడు, తండ్రి అని అన్నాడు. దశరథుడి పెదవులు కదులుతాయి కానీ మాట బయటకు రావట్లేదు. రాముడికి వెంటనే అర్థమైంది, ఏదో అసాధారణమైన విషయం జరిగింది. ఎందుకంటే తనను చూసి ఆనందపడే తండ్రి ఈరోజు తనను చూసి మాట్లాడలేకపోతున్నాడు. రాముడు దశరథుడితో ఇలా అన్నాడు. తండ్రి, మీకు ఏమైంది? మీరెందుకు ఇలా ఉన్నారు? భరతుడికి ఏమైనా జరిగిందా? శత్రుఘ్నునికి ఏమైనా జరిగిందా? లేదా తల్లి కౌసల్యకు అనారోగ్యమా? రాముడు ఒక్కొక్కరి గురించి అడిగాడు. కానీ దశరథుడి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కైకేయి మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంది.
కైకేయి రామునితో ఇలా అంది. రామా, నీ తండ్రి నీతో ఒక విషయం చెప్పాలి. కాని ఆయన మనసు ఆ విషయాన్ని అంగీకరించలేకపోతోంది అని. అప్పుడు రాముడు, తల్లి, తండ్రి చెప్పలేని విషయం ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. రాముడి స్వరంలో భయం లేదు, ఆందోళన లేదు, కోపం లేదు. కేవలం తన తండ్రి బాధను తొలగించాలనే ఆలోచన మాత్రమే ఉంది. కైకేయి ఇలా చెప్పింది. ఎన్నో సంవత్సరాల క్రితం నీ తండ్రి నాకు 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ 2 వరాలను నేను కోరుకున్నాను. మొదటి వరంగా భరతుడు యువరాజు కావాలి. రెండవ వరంగా నువ్వు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. రాముడి ముఖంలో ఏ ఆశ్చర్యం లేదు, ఏ కోపం లేదు, ఏ అసహనం లేదు. కొద్దిసేపు కళ్ళను మూసుకొని తర్వాత ప్రశాంతంగా కైకేయిని చూశాడు. రాముడు ఇలా అన్నాడు. తల్లి, ఇంత చిన్న విషయం కోసం తండ్రి ఎందుకు ఇంత బాధపడుతున్నారు? తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి. అది నా బాధ్యత. భరతుడు రాజు కావడం నాకు ఆనందమే. అతను నా తమ్ముడు. అతని సంతోషమే నా సంతోషం. అరణ్యానికి వెళ్ళమంటారా? వెళ్తాను. అప్పుడు దశరథుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇలా అన్నాడు. రామా, లేదు, నేను ఆ మాటను నిలబెట్టలేను. నిన్ను నేను అడవికి పంపలేను అని. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. తండ్రి, మీరిచ్చిన మాటను నేను నిలబెడతాను. మీకు అపకీర్తి రాకుండా చూస్తాను. తండ్రి మాట కోసం తన సుఖాన్ని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, సింహాసనాన్ని వదిలేశాడు. కానీ తండ్రి ఇచ్చిన మాటను మాత్రం వదలలేదు. ఈ భూమిపై తండ్రి మాటను నిలబెట్టడం కంటే గొప్ప ధర్మం నాకు లేదు. రాజ్యం నాకు శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. కానీ ధర్మం మాత్రం శాశ్వతం. ఇదే రాముడి మహత్తు. రాజ్యాన్ని పొందడం వల్ల రాముడు గొప్పవాడు కాలేదు. రాజ్యాన్ని వదులుకొని కూడా ధర్మాన్ని వదలకపోవడం వల్ల రాముడు మర్యాద పురుషోత్తముడయ్యాడు. రాముడు నెమ్మదిగా లేచి నిలబడి దశరథుడికి కైకేయికి నమస్కరించి ఇలా అన్నాడు. తల్లి, మీ కోరిక నెరవేరుతుంది. భరతుడు యువరాజు అవుతాడు. నేను ఈ రోజే అయోధ్యను విడిచి అరణ్యానికి వెళ్తాను అని. అది ఒక యువరాజు చెప్పిన మాట కాదు, అది ధర్మానికి ప్రతిరూపమైన ఒక మహాత్ముడు పలికిన మాట. రాముడు తన వనవాసాన్ని అంగీకరించాడు. ఎంత విచిత్రం! ఒకే రాజభవనంలో ఒకవైపు ఆనందం, మరోవైపు విషాదం. ఒకవైపు సింహాసనం, మరోవైపు అరణ్యం. మరి రాముడు అయోధ్యను విడిచి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? సీతమ్మ ఎందుకు రాముడితో అడవికి రావాలని నిర్ణయించుకుంది? లక్ష్మణుడు అన్నతో పాటు ఎందుకు వనవాసానికి సిద్ధమయ్యాడు? అయోధ్య ప్రజలు రాముడి రథాన్ని ఎందుకు వెంటాడారు? ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.